అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై టారిఫ్ కొరడా జులిపించనున్నారు. ఈసారి ట్రంప్ మన అన్నంపై కన్నేశాడు. బియ్యం ఎగుమతులపై త్వరలో టారిఫ్ బాంబ్ పేల్చేందుకు సిద్ధమయ్యాడు. భారత బియ్యంతో పాటు కెనడా ఎరువులు కూడా ట్రంప్ టార్గెట్ చేసిన లిస్టులో ఉన్నాయి. చౌకైన విదేశీ ఉత్పత్తుల కారణంగా అమెరికా మార్కెట్పై ప్రభావం పడుతుందని, తద్వారా తాము నష్టపోతున్నామని అక్కడి రైతులు ట్రంప్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వైట్ హౌస్లో తాజాగా జరిగిన సమావేశంలో ట్రంప్ కొత్త టారిఫ్ల గురించి కీలక ప్రకటన చేశారు. ధాన్యం ఎగుమతులపై ట్రంప్ సుంకాలు విధిస్తే 2 తెలుగు రాష్ట్రాలపై ప్రభావం పడనుందని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ అదనపు సుంకాల బాదుడు ఎవ్వర్నీ వదలటం లేదు. మొన్నటికి మొన్న మన రొయ్యలపై అధిక సుంకాలను విధించిన ట్రంప్ ఇప్పుడు మన వరి రైతులపై కన్నేశాడు. బియ్యంపై భారీ సుంకాల బాంబు పేల్చేందుకు సిద్ధమయ్యాడు. భారత్ నుంచి పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు జరుగుతున్నాయని, వాటిని నియంత్రించేందుకు సుంకాలు పెంచుతామని ట్రంప్ సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. వైట్ హౌస్లో జరిగిన సమావేశంలో చౌకానా విదేశీ ఉత్పత్తుల కారణంగా అమెరికా మార్కెట్పై పడుతున్న ప్రభావాన్ని గురించి రైతులు ట్రంప్కు ఫిర్యాదు చేశారు. దీనివల్ల అమెరికా రైతులకు భారీ నష్టం వస్తుందన్నారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ విదేశీయులు మనల్ని మోసం చేస్తున్నారని, రైతుల ఆరోపణలపై విచారణ జరుపుతామని, అవసరమైతే భారత్, కెనడాల మరికొన్ని ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామని సూచించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ పలు రకాల వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను విధించేందుకు రెడీ అయ్యారు. గతేడాది భారతదేశం నుంచి వివిధ దేశాలకు 2 కోట్ల టన్నుల బాస్మతి ఇతర బియ్యం ఎగుమతులు జరిగాయి. అందులో అమెరికాకు వెళ్లింది కేవలం 3,36,000 టన్నులే. 2014తో పోలిస్తే 2024 నాటికి అమెరికాకు బియ్యం ఎగుమతులు డాలర్ విలువలో 151%, పరిమాణంలో 187% పెరిగాయి. మన బియ్యంపై టారిఫ్లు పెంచితే అది అమెరికాలోని భారతీయ వినియోగదారులకు భారంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మన దేశం నుంచి 2024-2025లో 55,407 కోట్ల విలువైన బియ్యం ఎగుమతి కాగా, అందులో 3,311 కోట్ల విలువైన బియ్యం అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యాయి. అమెరికాకు ఎగుమతి చేసింది తక్కువే అయినా దాని విలువ ఎక్కువ. సగటున టన్నుకు 98,523 రూపాయలు లభిస్తోంది. భారత్ నుంచి బియ్యం ఎగుమతుల్లో పరిమాణంలో బెనిన్ ప్రథమ స్థానంలో నిలుస్తోంది. 8,730 కోట్ల విలువైన 22,54,000 టన్నుల బియ్యం గతేడాది దిగుమతి చేసుకుంది. అంటే టన్ను ధర 38,723 మాత్రమే. 11,209 కోట్ల విలువైన 13,83,000 టన్నుల దిగుమతులతో సౌదీ 2వ స్థానంలో నిలిచింది. అంటే టన్ను ధర 81,062 రూపాయలుగా ఉంది. అమెరికాకు ఎగుమతి చేసే బియ్యంలో బాస్మతి రకమే అధికం. ఇక్కడ బాస్మతి, సోనా మసూరి రకాలకే మంచి గిరాకీ ఉంది. గతేడాది బాస్మతి రకం 2,74,000 టన్నులు, బాస్మతి ఇతర బియ్యం 62,000 టన్నులు ఎగుమతి అయ్యాయి. భారత్ నుంచి బాస్మతి ఎగుమతుల్లో సౌదీ, ఇరాన్, ఇరాక్, యుఏఈ తరువాత స్థానం అమెరికాది. 2024 నుంచి 2025లో అమెరికాకు బాస్మతి బియ్యం ఎగుమతుల విలువ 2,849 కోట్లు, బాస్మతి ఇతర బియ్యం 462 కోట్లు ఉంది. ఏడాది కూడా అక్టోబర్ వరకు 1,538 కోట్ల విలువైన బాస్మతి బియ్యం ఎగుమతయింది. అయితే ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా ఇచ్చే ధరలు ఎక్కువగా ఉంటాయి. సగటున టన్ను 1,03,903 రూపాయల వరకు ఉంది. యుఏఈ 79,000, యూకే 89,000 మాత్రమే ఇస్తున్నాయి. ప్రస్తుతం బాస్మతి రకం కిలో 250 రూపాయలు, సాధారణ రకాలు 140 రూపాయలు ఉన్నాయి. పాకిస్తాన్పై 19% సుంకాలే ఉండగా భారత బియ్యంపై 50% సుంకాలున్నాయి. ఇప్పటికే అదనపు సుంకాలు, రవాణా ఖర్చులతో భారత్పై భారం పడింది. మళ్లీ ట్రంప్ సుంకాల పేరు ఎత్తడంతో భారత్ నుంచి బియ్యం ఎగుమతులపై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రైతులతో జరిపిన చర్చల్లో భాగంగా భారత్ ఉత్పత్తులపైనే కాదు, కెనడా నుంచి వచ్చే ఎరువులపై కూడా భారీ సుంకాలు విధించేందుకు ట్రంప్ ఆలోచిస్తున్నాడు. తద్వారా దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించాలని భావిస్తున్నాడు.